బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఎంతగానో ప్రయత్నం చేసావు శివ, కానీ వీడు అసలు లేవడం లేదు శివ. యూడి నిద్రపోవడంలో కిల్లాడి, కానీ ఎందుకని చాలా సేపటి నుంచి లేవడం లేదు. వీడికి ఆది ఒక సూపర్ షేక్ కావాలి. వీడిని నేను ఇప్పుడే లేపుతాను. రే లేరా, ఇంకా ఎంతసేపని నువ్వు పడుకుని ఉంటావు? రే లేరా, ఇంకా ఎంతసేపని నువ్వు పడుకుని ఉంటావు? రే యూడి, ఇదంతా అస్సలు బాలేదు. నువ్వు చాలా ఓవర్ గా చేస్తున్నావు. అది చెప్పింది నిజమే, ఇది తప్పే. గుర్రం జిప్ జిప్ అని కాదు, టిక్ టిక్ అని వెళ్తుంది. వీడు కింద పడినా కూడా లేవలేదు. నాకు తెలిసి తనేదో కల్లో ఉన్నట్టున్నాడు. తను లేపడానికి మనం ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. మ్యూజిక్ ఆన్. మ్యూజిక్ వల్ల కూడా లేవడం లేదే. అరే లేచాడే, మళ్ళీ పడుకున్నాడే. అవును, యూడి చెవులో ఏముంది? శివ, ఒకవేళ ఈ డివైస్ వల్లే ఇలా నిద్రపోతున్నాడేమో. శివా, ఈ డివైస్ వల్ల యూడి డ్రీమ్ వరల్డ్ లో చిక్కుకుపోయాడు. అయితే సరే, ఈ డివైస్ ని వీడి చెవుల్లో నుంచి మనం తీసేద్దాం. ఈ డివైస్ కి మన యూడీకి ఏం సంబంధం ఉందో తెలుసుకునేంత వరకు మనం అసలు ఏమీ చెయ్యలేము. కాబట్టి దాన్ని తీయొద్దు. శివ, అయితే వీడిని డ్రీమ్ లోంచి మనం ఎలా బయట తీసుకొస్తాం? ఇతని డ్రీమ్ లో ఏం జరుగుతుందనేది తెలిసేంత వరకు బయటికి తీసుకురావటం చాలా కష్టం. వాడిని డ్రీమ్ లో నుంచి బయటికి తీసుకురాలేము, కానీ మనం వీడి డ్రీమ్ లోకి వెళ్ళొచ్చు కదా. రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? yes శివా. ఇది ఏం చోటిది? వేదా సిటీనే. కానీ యూడి ఎక్కడ? మీరు అటు వెళ్ళి చూడండి, నువ్వు ఇటు వెళ్ళి చూడు. యూడి, యూడి! అరే, ఇక్కడ కూడా లేడు. యూడి! ఇప్పుడు మనం ఏం చేస్తాం శివ? యూడి ఎక్కడుంటాడో నాకు తెలుసు. అదిగో ఉన్నాడు, చూడండి. వేగంగా వెళ్ళు. సేవ్ సేవ్ సేవ్. యూడి! శివ, అది రేవా, మీరు ఎప్పుడొచ్చారు? థ్యాంక్ గాడ్, ఫైనల్లీ నువ్వు దొరికావు. కల్లో కూడా ఇదే వచ్చింది. అనేకంగా ఇక్కడ కూడా ఇలాగే ఉందనుకుంటా. అద్భుతం శివ, నువ్వు యూడిని కనిపెట్టావు. కానీ ఇప్పుడు ఈ డ్రీమ్ నుంచి మిమ్మల్ని ఎవరు కనిపెడతారు? ఇదంతా ఒక డ్రీమా? ఎవరు మీరు? అందరూ నన్ను హై-ఫై గిల్స్ అని చెప్తారు. నా టెక్నాలజీకి అన్నిటికన్నా ముందు హై ఫిష్. కానీ హైఫై మీరు ఎందుకని మమ్మల్ని ఇలా డ్రీమ్ లో ఇరికించేస్తున్నారు? మీరు ఇక్కడ ఉన్న డ్రీమ్ ట్యాప్ ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నేను అక్కడ ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క ఎక్స్ట్రీమ్ ఎనర్జీని పొందుతాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? డోంట్ వరీ ఫ్రెండ్స్, మన టీం తోడుగా ఉన్నప్పుడు ఈ డ్రీమ్ ట్రాప్ నుంచి బయటికి రావడానికి మనం ఏదో ఒక దారి ఖచ్చితంగా కనిపెట్టేద్దాం. ఏదైనా సరే త్వరగా చేయి శివా, లేదంటే ఎక్స్ట్రీమ్ సిటీ హైఫై సిటీలో మారుతుంది.
ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క ఎక్స్ట్రీమ్ ఎనర్జీని తీసుకొని నేను అందరికన్నా బలశాలిగా మారిపోతాను. ఈ డ్రీమ్ సిటీ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఒక దారుందా? కానీ శివ, ఆయన ఎక్స్ట్రీమ్ సిటీ ఫుల్ పవర్ ని తీసేసుకున్నారు. ఎస్, ఎనర్జీ అంతే. కమాన్ ఫ్రెండ్స్, వేదా సిటీ టవర్ ఇదే మనల్ని డ్రీమ్ లో నుంచి బయటికి తీసుకువెళ్తుంది. కానీ శివ, వేదా సిటీ ఫుల్ పవర్ ఇక్కడే సేవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మనం ఎనర్జీని సరిగ్గా యూజ్ చేసాము అంటే ఇది మనల్ని మన డ్రీమ్ లో నుంచి తప్పకుండా బయటికి తీసుకెళ్తుంది. అది ఎలా శివ? మీకు గుర్తుందా, మనం తన బాడీ నుంచి ఒక డివైస్ ని తీసాం కదా, అప్పుడు తన బాడీలో ఒక రకమైన ఎనర్జీ రన్ అయింది కదా, తను కూడా అప్పుడు కదిలాడు కదా. అవును, దానికి అయితే ఎనర్జీ మనల్ని డ్రీమ్ ట్రాప్ నుంచి బయటికి తీసుకెళ్తుంది. లెట్స్ గో. రేవా, నువ్వు నేను కంట్రోల్స్ ని చూసుకుందాం. చిపి, నువ్వు చార్జ్ దగ్గరికి వెళ్ళు. రెడీ చిపి? చిప్పి ఎక్కడా? నువ్వు మన రోబోట్ నే మాయం చేసావు కదా రేవా. శివ చెప్పింది నేను చేశాను. ఇలా జరిగే అవకాశమే లేదే, ఎందుకంటే నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు నేను బాగున్నాను శివ, నేను ఎక్స్ట్రీమ్ సిటీలోనే ఉన్నాను. నీ ప్లాన్ పర్ఫెక్ట్. చిప్పి డ్రీమ్ లోంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ సిటీలో ఏది కూడా పర్ఫెక్ట్ గా లేదు, అన్నీ కూడా. చిపి, చిపి. శివ, చిర్పికేం కాలేదుగా? నాకే అనిపిస్తోందంటే మనం డ్రీమ్ నుంచి బయటికి వెళ్ళడం ఖచ్చితంగా ఇంపాసిబుల్ అనుకుంటాను. అది ఇంపాసిబుల్ కూడా ఇదే చెప్తుంది, ఐ యామ్ పాసిబుల్ అని. ఫ్రెండ్స్, మీరు రెడీనా? ఎస్ శివ. చిపి, నీకేం కాలేదు కదా? హాయ్ శివ. చిపి, నువ్వేం దిగులు పడకు, మేము వచ్చేసాం, సరేనా? ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడు నువ్వు దిగులు పడాల్సిందే చిన్న పిల్లడా. పిల్లాడని మాత్రం చెప్పకండి అంకుల్. శివ, నా పేరు శివ. నా ఎనర్జీ దగ్గర నుంచి ఎంతసేపు తప్పించుకోగలరు మీరు? ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేరు. లోపలికి రా పిల్లోడా. ఎలా నీ ఫ్రెండ్స్ ని ఇరుక్కునేలా చేశానో అదే విధంగా నిన్ను కూడా ఇరుక్కునేలా చేస్తాను. నా ఫ్రెండ్స్ ని మీరు కొట్టారు కదా, నేను మీకు అప్పుడే చెప్పానుగా, చిన్న పిల్లాడని మాత్రం అడగండి. శివ, నా పేరు శివ. డోంట్ వరీ, ఆయన దగ్గర నుంచి ఫుల్ ఎనర్జీని మనం మళ్ళీ తీసుకురావచ్చు. నువ్వు తప్పుడు మనిషి దగ్గర ఎదుర్కొంటున్నావు.
ఇప్పుడు ఎగురుతుంది చూడండి హైఫై యొక్క వైఫై. నువ్వు ఒకే చోట నించోలేవా? మీరు ఎప్పుడు వంగుతారు అప్పుడే మేము పైకి లేస్తాము వైఫై. దీని దగ్గర నుంచి తప్పించుకొని చూపించు శివా. శివ ఉన్నప్పుడు ఎవరు ఎక్స్ట్రీమ్ సిటీ ఎనర్జీని ఎక్కడికి తీసుకువెళ్ళలేరు, అర్థమైందా? చూసారా ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్ సిటీ ఎనర్జీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసింది. థాంక్ యూ శివ, నువ్వు ఎక్స్ట్రీమ్ సిటీని కాపాడావు. సరే రండి మనం ఆడుకోవడానికి వెళ్దాం. కానీ ఒక చిన్న పని మాత్రం బాకీ ఉంది. శివ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ సిటీని ఎవ్వరు ఏమీ చేయలేరని ఇప్పుడు బాగా అర్థమైందా? Watch full episodes on Jio Hotstar.